హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మ్యాథమెటిక్స్ పార్ట్ నెంబర్ 4 ఈ IIITలో ఇంకొక మోడల్ సమ్స్ చెప్తానని చెప్పాను. ఏంటంటే ఇందులో మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇస్తున్నారు. అంటే MCQs ఒకలాగా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవి ఏంటంటే మ్యాచ్ ది ఫాలోయింగ్ ఏ విధంగా ఇస్తారు, దాన్ని ఏ విధంగా అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ స్టేట్మెంట్ సమ్స్ కూడా ఉన్నాయి, అవి ఏ విధంగా ఇస్తారు అవి కూడా నేర్చుకుందాం. సో ఈ వీడియోలు ఓన్లీ IIIT వాళ్ళకే కాకుండా అండ్ ప్రజెంట్ 10th చదువుతున్న వాళ్ళు 9th నుంచి 10th వచ్చే వాళ్ళకి కూడా ఉపయోగకరం. ఇవన్నీ కూడా కామన్ చాప్టర్స్ నుంచి వచ్చేవే కాబట్టి అందరూ కూడా ఇది ఓన్లీ IIIT వాళ్ళకే అని కాకుండా ప్రజెంట్ 10th చదువుతున్న వాళ్ళకి కూడా ఉపయోగకరం. ఇంకా ఇక్కడ చిన్న ఏంటంటే సబ్స్క్రైబ్ అందరూ చేయండి. చాలా మంది ఏం చేస్తారంటే చేసింది మళ్ళీ చేయడం వల్ల అన్సబ్స్క్రైబ్ అవుతుంది. అలా కాకుండా ఒక సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఉపయోగకరం కాకపోయినప్పటికీ ఎవరికైతే ఇది ఉపయోగకరంగా ఒకసారి షేర్ చేశారనుకోండి, ఇది మొత్తం ఒక 10 మంది ఒకరికి ఉపయోగకరమైన చాలా మంచి వీడియో కాబట్టి అందరికీ ఉపయోగం. కాబట్టి ప్లీజ్ షేర్ మై వీడియో ఆల్సో. ఎవరికైతే ఉపయోగకరమో వాళ్ళు చేయండి. ఇది మ్యాథమెటిక్స్ కదా మాకు సంబంధించింది కాదు అనుకోవద్దు ఎవరును. మీకు కాకపోయినా సరే మీకు తెలిసినటువంటి గ్రూప్ లో ఒకసారి షేర్ చేయడం వలన ఎవరికో ఒకరికి మీ వలన వాళ్ళకి ఉపయోగకరం అవుతుంది, వారికి హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో చూడండి, మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎవరో ఒకరు సాయం చేస్తుంటారు, సో హెల్ప్ చేస్తారు ఏదో రకంగా. అలాగే ఈ మ్యాథమెటిక్స్ వీడియో అనేది మీరు చేయడం వలన మీకు ఉపయోగకరం కాకపోయినా వేరే గ్రూపుల్లోనూ లేదంటే ఎవరు చదువుకున్న వాళ్ళకి ఉపయోగం అయితే వాళ్ళకి ఒక రకంగా ఉపయోగపడవుతుంది. మీరు ఆ రకంగా కూడా వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో ఇక్కడ ఇప్పుడు న్యూ కాన్సెప్ట్ ఏంటంటే చూస్ ద కరెక్ట్ మ్యాచింగ్. మ్యాచింగ్ లో ఏ విధంగా చేయాలి. సో ఈ మోడల్స్ సమ్స్ వస్తుంటాయి. సో దానివల్ల ఇది ఏ విధంగా చేయాలని మనం నేర్చుకున్నాం. ఇఫ్ ఇక్కడ ఏంటి ఇచ్చారంటే ఇఫ్ x² = 7 then x is, if y = 1000 then log y base 10 is, for what value of p, root p is always irrational. ఇక్కడ ఇర్రేషనల్, ప్రైమ్ నెంబరు, రేషనల్ నెంబరు. ఇదివరకు అయితే మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అటు గ్రూప్ ఏ గ్రూప్ బి మధ్యలో బ్రాకెట్స్ ఉంటే అందులో ABCD అని పెట్టేవాళ్ళం. కానీ ఇక్కడ ఆ విధంగా కాకుండా ఇక్కడ ఆప్షన్ A 1 B 2 C3 లేదా A3 B2 C1 A2 B3 C1 ఇవన్నీ కూడా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటాయి. కానీ కన్ఫ్యూజన్ ఏమీ కాదు. ఇక్కడ ఎలా చేయాలంటే ముందు దీని సొల్యూషన్స్ రాసుకోండి, మీకు ఆటోమేటిక్ గా వస్తుంది. x² = 7. అప్పుడు వాట్ ఈస్ x వాల్యూ? √7. √7 అనేది ఏంటవుతుంది? ఇర్రేషనల్. √7 అనేది ఏమవుతుంది? ఇర్రేషనల్. సో మనకి ఇక్కడ ఏ వాల్యూ 1 కి ఈక్వల్ అని ఇక్కడ మీరు రాసుకుంటారు, ఆన్సర్ పక్కన రాసుకుంటారు. ఈ y = 1000 log y base 10 అంటే log 1000 base 10. 3 zeros ఉన్నాయి కాబట్టి 3 కి ఈక్వల్. 3 కి ఈక్వల్ అంటే దిస్ ఇస్ ఎ రేషనల్ నంబర్. దిస్ ఇస్ ఎ రేషనల్ నంబర్ ఆర్ ప్రైమ్ నంబర్. కానీ ప్రైమ్ నంబర్ అనేది రేషనల్ నంబర్ అనేది మనకు కన్ఫ్యూజన్ రావచ్చు. రెండు ఒకటే. అయితే మూడోది కూడా చూద్దాం. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ p is always irrational. ఇర్రేషనల్ రావాలంటే రూట్ లో √3 అయినా లేదా √7 అయినా √11 అయినా √13 అంటే ఇవన్నీ కూడా ఓన్లీ ప్రైమ్ నెంబరే ఉండాలి. కాబట్టి ఇర్రేషనల్ రావాలంటే √3, √7, √11, √13 అండ్ √29, √31. సో అన్ని కూడా ప్రైమ్ నెంబర్ అయితేనే అవుతుంది. కాబట్టి p ఆల్వేస్ ఎప్పుడు ఏమవ్వాలి? ప్రైమ్ నెంబర్ అవ్వాలి. అంటే ఇది 2. సో మనకి ఇక్కడ 3 అనే వాల్యూ అది మనకి ప్రైమ్ నెంబరా రేషనల్ నెంబర్ అని డౌట్ వచ్చింది కాబట్టి అక్కడ రేషనల్ తీసుకోవచ్చు మనం. సో 2. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? ఏ వాల్యూ 1, B2 అండ్ C2 ఇదేమో 3 వచ్చింది. సో A1 B3 C2, A1 B3 C2. ఇది A1, A అనేది 1 కి ఈక్వల్, B అనేది 3 కి ఈక్వల్, C అనేది 2 కి ఈక్వల్. సో D ఆఫ్ D ఈస్ కరెక్ట్. సో ఈ విధంగా మ్యాచింగ్ అనేది మనం చేయొచ్చు. MCQలు డైరెక్ట్ గా ఇచ్చినప్పుడు అయితే మనం చేస్తాం. మ్యాచింగ్ ఏ విధంగా చేయాలనేది ఇది ఒక కాన్సెప్ట్. సో రెండోది ఇంకొక మ్యాచింగ్ ఇంకొక మోడల్ చూద్దాం. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే మీకు నవంబర్ ఫస్ట్ నుంచి ఒక 26 days ఏ విధంగా ప్లాన్ చేయొచ్చు అనేది, ఏ విధంగా మ్యాథమెటిక్స్ ని కవర్ చేయొచ్చు అనేది కూడా చెప్తాను. లాస్ట్ వరకు వీడియో చూడండి. ఒక 28th ఎగ్జామ్ కాబట్టి 28 లోపల ఒక ప్లానింగ్ ప్రకారంగా ఎలాగెళ్తే మ్యాథమెటిక్స్ కంప్లీట్ అవుతుందో నేను చెప్తాను. సరే ఫుల్ వీడియో చూడండి. అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక మ్యాచింగ్ ఇచ్చారు. ఇక్కడ P
ఏ యూనియన్ బి, క్యూ అనేది ఏ ఇంటర్సెక్షన్ బి ఇచ్చారు, ఆర్ అనేది ఏ మైనస్ బి, ఎస్ అనేది ఏ సబ్సెట్ ఆఫ్ బి. అంటే ఇక్కడ మరి ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఏ, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ and x belongs to b, it belongs to symbol. Second one, x such that x belongs to a comma x doesn't belongs to b. And the third one, for all, ఈ సింబల్ ఏంటిది ఫర్ ఆల్ అంటారు దీన్ని, ఏ రివర్స్ లాగే ఉంటది మనకి. ఇది x belongs to a if then x belongs to b. Fourth one, x such that x belongs to a or x belongs to b. సో ఇక్కడ ఏవి ఇచ్చే చూడండి, దీనికి ఏది కరెక్ట్ గా ఉంటది అంటే పీకి ఏది, క్యూకి ఏది, ఆర్కి ఏది, ఎస్కి ఏది అనేది మనం చూసుకోవాలి మ్యాచింగ్. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అవి ఏంటనేది మనం చూద్దాం. పీకి ఏంటి అవుతుందో చూద్దాం. ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, ఏ సబ్సెట్ బి అన్నప్పుడు ఇక్కడ యూనియన్ అండ్ ఈ రెండింటికి కాంబినేషన్ ఏంటంటే ఇది అండో ఆరు వస్తుంది. ఈ అండో ఆరు వచ్చినప్పుడు ఏది అండో ఏది ఆరు అనేది కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చు, దేనికి ఏదని. నేను అయితే ఏ విధంగా గుర్తుపెట్టుకుంటానంటే ఇదేంటిది వి షేప్ లో ఉంది, ఆర్ అంటే వార్ ఒక మన మైండ్ పవర్ లో ఎలా ఉంటుందని గుర్తుపెట్టుకోవడానికి వర్డ్ ఒకటి గుర్తు రావాలి. వి షేప్ లో ఉంది కాబట్టి విఓఆర్ వార్, వార్ అంటే యుద్ధం అనే విధంగా గుర్తుపెట్టుకుంటాను. కాబట్టి సో ఇది ఏ యూనియన్ బి అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఇక్కడ ఆర్ దేనికి అండాన్ని దేనికి అనేది కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఇక్కడ యు అంటే వి షేప్ గుర్తుపెట్టుకుని వార్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో కాబట్టి ఫోర్త్, ఇది బ్రెయిన్ మ్యాపింగ్ టైప్ లాగా మనకు గుర్తుంటది అనమాట. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఇది ఏంటిది ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అంటే ఫస్ట్ వన్ కి ఈక్వల్, అంటే పి అనేది 4 కి ఈక్వల్, పి అనేది ఏంటి 4 కి ఈక్వల్. నెక్స్ట్ క్యూ అనేది దేనికి ఈక్వల్ 1 కి ఈక్వల్. ఇంకా రిమైనింగ్ ఏది ఉందో మనం గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఆర్ దేనికి ఈక్వల్ చూద్దాం. ఇది ఏ మైనస్ బి అంటే ద ఎలిమెంట్స్ విచ్ ఈస్ బిలాంగ్స్ టు ఏ బట్ డజంట్ బిలాంగ్స్ టు బి. ఏలో ఉండాలి ఎలిమెంట్స్ బిలో ఉండకూడదు. సో ద ఎలిమెంట్ ఏ మైనస్ బి మీన్స్ ఏంటి ద ఎలిమెంట్స్ విచ్ ఈస్ బిలాంగ్స్ టు ఏ బట్ డజంట్ బిలాంగ్స్ టు బి అంటే ఏలో ఉండాలి బిలో ఉండకూడదు. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఏ బిలో లేదు, ఏలో ఉంది బిలో లేదు. సో విచ్ ఈస్ బిలాంగ్స్ టు ఏ బట్ డజంట్ బిలాంగ్స్ టు బి అంటే ఏలో ఉంది బిలో లేదు. సో ఏ మైనస్ బి అనేది దేనికి ఈక్వల్ 2 సెకండ్ దానికి ఈక్వల్. అంటే ఆర్ అనేది దేనికి ఈక్వల్ సెకండ్. ఓకే నెక్స్ట్ ఎస్ చూద్దాం. ఎస్ అనేది ఏంటిది 4 1 2 అయిపోయింది, ఆటోమేటిక్ గా 3 అనేది ఏంటి ఏ సబ్సెట్ బి ఫర్ ఆల్. ఇది ఏ సింబల్, ఇది ఆల్ సింబల్. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అంటే ఏలో అని బిలో ఉంటాయని దాని మీనింగ్. సో P4 Q1 R2 S3 ఇది ఎందులో ఉందంటే ఇచ్చిన ఆప్షన్ బి అనే ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది ఈ విధంగా వచ్చింది. సో మ్యాచింగ్ అనేది ఈ రకంగా మనం చేయొచ్చు. ఇంకొక మోడల్ చేద్దాం, మ్యాచ్ ది ఫాలోయింగ్. సో ఇది సెట్స్ లో ఇచ్చారు. ఇందాక మ్యాచింగ్ ఒకటి చేసుకున్నాం, అదొకటి ఇదొకటి మ్యాచింగ్, 2 మ్యాచింగ్లు ప్రతి దాంట్లోవి ఇస్తున్నారు. ప్రతి చాప్టర్ నుంచి కూడా మనకి అన్ని కవర్ అవుతున్నాయి. అన్ని మోడల్స్ మీరు కావాలంటే చెక్ చేసుకోండి, అన్ని చాప్టర్ నుంచి కూడా కవర్ అయ్యేవి. కవర్ అవ్వలేనిది అంటూ ఏమీ లేదు. సో ఇది నెక్స్ట్ ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాం. సొల్యూషన్స్ అనేది మ్యాచింగ్ అనేది 2 చేసుకుంటే 3 ఆటోమేటిక్ వస్తుంది. సో ఆ రెండింటిని ఏ విధంగా చేసుకున్నా చూద్దాం. సొల్యూషన్ ఆఫ్ ఏ ఇక్కడ ఏమి ఇచ్చారంటే సొల్యూషన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ పెద్దది కింద ఉంటది కానీ ఈజీ సమ్స్ చూసుకోవాలి జాగ్రత్తగాను. అలాగే బిఎక్స్ మైనస్ ఏవై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అండ్ బి సొల్యూషన్ ఆఫ్
ఇది కూడా సొల్యూషన్ ఆఫ్ ఈ రెండు సాల్వ్ చేయాలి. 3x minus 2y is equal to 10 and 5x plus 3y is equal to 4 and C solution of 2x minus y is equal to 5, 3x plus 2y is equal to 11. సో ఇక్కడ P x వాల్యూ ఇచ్చారు, x is equal to 2 comma y is equal to minus 2. Q x is equal to 1, y is equal to minus 1. R x is equal to 3, y is equal to 1. ఇక్కడ ఈక్వేషన్ ని సాల్వ్ చేసి వాల్యూస్ దేనికి వస్తాయి చూసుకోవచ్చు. ఫస్ట్ ax ప్లస్ dy ams bx ప్లస్ a ఉంది కాబట్టి ఇది ఉంచేయండి. ఈ రెండింటిని మనం సాల్వ్ చేస్తే ఆటోమేటిక్ గా మూడోది అదే అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సాల్వ్ చేద్దాం. 3x minus 2y is equal to 10, 5x plus 3y is equal to 4. సో ఈ రెండు ఈక్వేషన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్స్ కోఎఫిషియంట్ ని ఈక్వల్ చేయాలి. అంటే ఏంటిది 3, 5 ఉంది కాబట్టి ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం, ఈక్వేషన్ నెంబర్ 2. ఇది 3, 5 ఉంది కాబట్టి ఇది ఇంటూ 5 ఇంటూ 3 చేయండి. దేనివల్ల ఎక్స్ కోఎఫిషియంట్ ని ఈక్వల్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, లేదా మనం y అని తీసుకోవచ్చు. సో మనం టేకింగ్ ది ఎక్స్ కోఎఫిషియంట్ ఇంటర్చేంజ్ చేశాను. 3, 5 ఉంది కాబట్టి 5, 3 చేశాను. 5 తో మల్టిప్లై 3 ఇంటూ 5 15x minus 5 2 is 10y is equal to 5 times 50. 3 తో చేస్తే 3 తో మల్టిప్లై ఈ మూడింటిని మల్టిప్లై చేయాలి కంపల్సరీగా. 3 5 15x ప్లస్ 3 3 is y, 3 3 is 9, 9y, 3 4 is 12. సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ మైనస్ మైనస్. ఇది ఎంత అవుతుంది? ఇది మైనస్ 19y is equal to 38. y వాల్యూ 38 by minus 19. 19 1 जा 19 2 जा, సో మైనస్ 2. y వాల్యూ మైనస్ 2 వచ్చింది అంటే ఆటోమేటిక్ గా ఈ వాల్యూ అవుతుంది. దీని వాల్యూ y వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది ఈక్వేషన్. అంటే 3x minus 2y is equal to 10 కాబట్టి 3x minus 2 into minus 2 is equal to 10. 3x plus 4 is equal to 10. సో 3x is equal to 6. x వాల్యూ 6 by 3 2 అంటే x వాల్యూ 2 వచ్చింది, y వాల్యూ మైనస్ 2. అంటే ఏది వచ్చింది? ఇది p. b వాల్యూ దేనికి సమానం? p ఈక్వేషన్ కి సమానం. ఇక్కడ రాసుకున్నాం. దీన్ని కూడా మనం చేయొచ్చు. 2x minus y is equal to 5, 3x plus 2y is equal to 11. దీని ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. 1 తో అన్నప్పుడు ఇది 2 3 ఉంది కాబట్టి ఇంటూ 3 ఇంటూ 2 చేయండి. ఇంటూ 3 ఇంటూ 2 చేస్తే ఎంత అవుతుంది? 6x minus 3y is equal to 15. 2 తో చేస్తే 2 3 is 6x plus 2 2 is 4y, 2 11 is 22. చేస్తే ఎంత అవుతుంది? మైనస్ మైనస్ మైనస్. ఇక్కడ ఎంత అవుతుంది? మైనస్ 7y is equal to మైనస్ 7. మైనస్ మైనస్ క్యాన్సిల్. y వాల్యూ 1. y వాల్యూ ఎంత? 1. సో ఇక్కడ వచ్చింది మెయిన్ r వాల్యూ వచ్చింది. ఈ y వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఆటోమేటిక్ ఎంత అవుతుంది? 2x minus y is equal to 5, 2x minus 1 is equal to 5, 2x is equal to 6, x వాల్యూ 3 అంటే x 3 y 1. ఇది r. c వాల్యూ r వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ గా p అయిపోయింది, r అయిపోయింది. ఇంకేంటి ఆన్సర్? a వాల్యూ q కి సమానం ఆటోమేటిక్ గా. సో మీరు తర్వాత కావాలంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి, లేదా ఈ ఇచ్చినటువంటి వాల్యూస్ ని ఎందులో ఈ మూడిట్లోనే ఎందులో ఒకటి తీసుకోండి, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వల్ అయిపోతే దాన్ని బట్టి డైరెక్ట్ గా కూడా చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చింది ఏంటి ఆన్సర్? ఇప్పుడు ఏ వాల్యూ p కామా b, ఏ వాల్యూ q, ఏ వాల్యూ q, b వాల్యూ దేనికి ఈక్వల్? p కి, అండ్ c వాల్యూ r. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉందో చూసుకుందాం. ఏలో ఉంది ఏ వాల్యూ a to q, b to b, c to r ఉంది. సో ఏ ఆప్షన్ ఈస్ కరెక్ట్. సో మ్యాచ్ ది ఫాలోయింగ్స్ అనేవి ఈ మోడల్లో మనం ఈజీగా మనం చేయడానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఈ ఇంకొకటి మోడల్ చెప్తున్నాను, మ్యాచింగ్ వేరే చాప్టర్ నుంచి ఇచ్చారు. అది ఒకసారి మనం చూసుకుంటే దీన్ని ఏ విధంగా చేయొచ్చు అనేది మనకు తెలిసిపోతుంది. ఇది ప్రాబబిలిటీ మీద ఇచ్చారు. సో ప్రాబబిలిటీలో కూడా మనం ఇదేమో పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఇప్పుడు ప్రాబబిలిటీలో ఏ విధంగా ఉంది. సో మ్యాచింగ్స్ అయితే ఏ విధంగా చేయొచ్చు. సో ప్రతిదీ కూడా మీరు సాల్వ్ చేసి ఆన్సర్ రాయండి. లాటరీ పద్ధతిలో
ఏబిసిడీలు పెట్టద్దు. ఫస్ట్ గా మొట్టమొదటిగా మీకు వచ్చినటువంటి ఆన్సర్స్ క్వశ్చన్స్ ని ముందు అటెంప్ట్ చేయండి. 50 క్వశ్చన్ కొన్ని చిన్న టిక్ మార్క్ లాంటిది పెట్టుకోండి, అయిపోయినవి. ఏవైతే వదిలేసారో అవి మీరు చిన్న డాట్ లాగా అయితే చిన్న టిక్ మార్క్ లాగా పెట్టుకుని అది లాస్ట్ లో మళ్ళీ అటెంప్ట్ చేయండి. డోంట్ లీవ్ ఎనీ బిట్స్. నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి మనం అన్ని అటెంప్ట్ చేయొచ్చు. ముందు వచ్చినవన్నీ అటెంప్ట్ చేయండి. సో లాంటి బదులు ఏబిసిడి పెట్టుకుంటూ మాత్రం వెళ్ళొద్దు. ఎందుకంటే మన లక్ష్యం ఏంటి? అవర్ గోల్ ఈజ్ మనం IIIT లో మనం సీట్ సంపాదించాలి. అది మన ఎయిమ్, గోల్. సో సంపాదించాలంటే మ్యాథమెటిక్స్ 50 మార్కులు కాబట్టి 50 మార్కులు ఈజీగా 50కి 50 మీరు కంపల్సరీగా మీకు వస్తాయి. కంపల్సరీ నేను చెప్తున్నాను. కాబట్టి మీరు ఫాలో అవ్వండి. నా యొక్క డిఎస్ఆర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ సమ్స్ మీరు ప్రాక్టీస్ చేద్దరు కానీ. సో ఏ విధంగా చేయాలి, ఏ రోజుకి ఎన్ని చాప్టర్లు చేయాలనేది కూడా నేను లాస్ట్ లో చెప్తాను. అది మీరు ఆ రకంగా చేసుకుందరు కానీ. అండ్ ఇంకోటి ద ప్రాబబిలిటీ, ఇక్కడ ఏమి ఇచ్చారు? ద ప్రాబబిలిటీ ఆఫ్ an impossible event b బిట్టు p of e plus p of e dash is equal to c. The total number of possible outcomes when a coin is tossed. D. The probability of an event. అంటే ఇవి కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈజీయే, కానీ ఇవే బిట్లు మన టెక్స్ట్ బుక్ లో ఉంటాయి, అందులోంచే రావాలని కాదు. కాన్సెప్ట్ బేస్ చేసుకుని బిట్స్ ఇస్తారు కాబట్టి మన కాన్సెప్ట్ బాగా లెర్న్ చేయాలి, త్వరగా ఉండాలి. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ 50%. Its value is ఇక్కడ ఏంటి అవుతుందంటే 1 0, సెకండ్ 1/2, 3 1, ఫోర్త్ అనేది 2. సో మనకి ఇది ఇప్పుడు వచ్చినప్పుడు ఏ దేనికి ఈక్వల్ అవుతుంది? ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే రివర్స్ లో ఇచ్చాడు. అంటే ఏంటి? 1 అనేది దేనికి ఈక్వల్, 2 అనేది దేనికి ఈక్వల్, 3 అనేది దేనికి ఈక్వల్, 4 అనేది ఈక్వల్. అంటే ఏ నుంచి ఇవ్వలేదు, రివర్స్ లో ఇచ్చాడు ఆన్సర్. ఇదేంటి ఏంటి? 1 దేనికి ఈక్వల్ అవుద్ది, సెకండ్ దేనికి, ఆప్షన్స్ లో 3 దేనికి ఈక్వల్, 4 దేనికి ఈక్వల్ అన్నాడు. అంటే 1 0 దేనికి వస్తుంది? 1 0 దేనికి వస్తుంది అంటే ఇటు నుంచి మనం మ్యాజిక్ ఫాలోయింగ్ ఈ 2 3 చెప్పాను, ఆ 3 కూడా ఇటు నుంచి వెళ్ళాడు. అంటే ఏంటి? ఏకి ఏదవుద్ది, బికి ఏదవుద్ది, సికి అవుద్ది, డి అవుద్ది. కానీ ఇక్కడ ఈ ఆప్షన్ లో రివర్స్ లో ఇచ్చాడు. రివర్స్ లో ఇచ్చాడంటే ఈ 1 నుంచి అది చూసారు, ఇది 1 డి. సో 1 అంటే 0 అంటే ఏంటి? చూడండి, ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఏంటి? అసలు మనకి రానిదనమాట. అంటే ఇప్పుడు డైస్ అనుకోండి, ఏంటంటే పాచిక అంటారు కదా, 1 2 3 4 5 6 7. వాడు ఏమంటే 7 కావాలంటాడు, 6 వరకే ఉంటాయి అక్కడ నెంబర్స్. ఓకే, ఇలా డైస్ వేసినప్పుడు 7 వచ్చే ఛాన్స్ ఎంత అంటాడు. అవుతుందా? ఇట్స్ నాట్ ఏ పాసిబుల్. అంటే ఇంపాసిబుల్ ఈవెంట్. మనం డైస్ ఉంటాయి కదా, ఇలాగా పాచికేస్తారు. పాచికేసినప్పుడు పడితే 1 పడచ్చు, 2 పడచ్చు, 3 పడచ్చు, 4 పడచ్చు, 5 పడచ్చు, 6 పడచ్చు, 7 పడదు కదా ఒక ఛాన్స్. సో అదే దట్ ఈస్ కాల్డ్ ఇంపాసిబుల్ ఈవెంట్. అది అవ్వలేంది, అది ఏంటవుద్ది? ఇంపాసిబుల్ ఈవెంట్ అనమాట. మనకి డైస్ వేసినప్పుడు 7 పడుతుందా? ఛాన్స్ ఉందా? దెర్ ఇస్ నో ఛాన్స్. దట్ ఈస్ కాల్డ్ ఇంపాసిబుల్ ఈవెంట్. 1 పడచ్చు, 2 పడచ్చు, 3 పడచ్చు, 4 పడచ్చు, 5 పడచ్చు, 6 పడచ్చు. సో 6 పడితే మన గడిలోంచి వెళ్తుంటాం లూడో ఆడినప్పుడు. సో మీకు అన్ని తెలిసి ఉంటుంది ఆ డైస్ చేసినప్పుడు. సో దట్ ఈస్ 7 పడాలని ఒక కోరుకున్నారు అనమాట. అది ఇంపాసిబుల్ ఈవెంట్. సో 0 అప్పుడు దట్ ఛాన్స్ ఈజ్ 0. సో 1 అనేది దేనికి ఈక్వల్? ఇక్కడ మనకి
అనేది వాటి వైపు వెళ్ళాలన్నమాట. సో 1 ఏంటి దేనికి ఈక్వల్, 1 అనేది ఏకే. ద ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఇంపల్సిబిలిటీ 0. సో అంటే 1 0 వచ్చింది ఎందుకంటే ఏ. సెకండ్, హాఫ్ ఆఫ్ ది ఛాన్స్ ఉన్నది ఏంటి, హాఫ్ ఆఫ్ ది ఛాన్స్ ఇక్కడ 1/2. ఇది చూద్దాం, నెక్స్ట్ ఇది చూద్దాం. పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ అంటే పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ అంటే ఛాన్స్ వచ్చేవానికి ఛాన్స్ రాంది రెండు కలిపితే 1 కి ఈక్వల్. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ లైస్ బిట్వీన్ 0 and 1. 0 కి 1 కి మధ్యలో ఉంటుంది. సో పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ కలిపితే 1 రావాలి. ఎంత అవుతుంది 3. బి అనేది 3 అంటే ఇది బి. ఓకే, నెక్స్ట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ వెన్ ఏ కాయిన్ ఈస్ టాస్డ్. ఒక కాయిన్ ఉందండి, కాయిన్ టాస్ చేసాం. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ అవుతున్నాయి, కింగ్స్ 11 ఎస్ఆర్హెచ్ అవుతుంది అనుకోండి. ఇంకా అవుతున్నప్పుడు ఏంటి వాళ్ళు టాస్ చేస్తారు కదా, వాళ్ళకి ఛాన్స్ ఏముంటుంది 50% అంటే హాఫ్ ఛాన్స్ వాళ్ళకి రావడానికి. టాస్ విన్ అవ్వడానికి ఛాన్స్ అంటే హాఫ్. హెడ్ కానీ టాన్ కానీ కెప్టెన్స్ అందరూ తెలుసు కదా ఐపీఎల్ మ్యాచెస్ లో మొత్తం ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, సిఎస్కే అండ్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ కెప్టెన్స్ అందరూ తెలుసు కదా. సో వాళ్ళందరూ ఏం చేస్తారు, ఫస్ట్ అంపైర్లతో కలిపి గ్రౌండ్ లో వచ్చి టాస్ వేస్తారు. టాస్ వేసినప్పుడు ద విన్నింగ్ ఛాన్స్ ఎంత ఉంటుంది 50-50 అంటే 50%, హాఫ్ ఉండొచ్చు వాళ్ళకి ఛాన్స్. సో ఇప్పుడు మనకి ద టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ వెన్ ఏ కాయిన్ టాస్ 50% అండ్ అసలు ఎన్ని పడతాయి ఛాన్స్, హెడ్ కానీ టైల్ కానీ రెండు పడతాయి అంతే కదా. ఎన్ని పడచ్చు వాళ్ళకి 50% ఛాన్స్ ఉంది వాళ్ళకి. ఎన్ని ఇక్కడ ఏంటి అడిగాడు, ద టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ వెన్ ఏ కాయిన్ టాస్ చేస్తే కాయిన్ టాస్ వేస్తే ఎన్ని ఛాన్స్ ఉన్నాయి, హెడ్ పడచ్చు లేదా టైల్ పడచ్చు అంతే కదా. అంటే విన్నింగ్ ఛాన్స్ 50% అంటే హాఫ్ ఛాన్స్. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, ద టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ వెన్ ఏ కాయిన్ టాస్ వేసినప్పుడు ఎన్ని పడచ్చు అంటే హెడ్ టైల్. సో ఎన్ని పడచ్చు, రెండు ఛాన్సులు అంటే 4. సో సి దానికి ఎన్ని 4 అంటే సి. ఆటోమేటిక్ గా ఇక్కడ ఏబిసి అయిపోయింది కాబట్టి ఇది డి. చూద్దాం డి కూడా చూద్దాం. ద ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ 50% ఇట్స్ వాల్యూ అంటే ఏంటి 50/100 దట్ ఈక్వల్ టు 1/2. సో రెండో దానికి 1/2. సో ఇక్కడ మనకి ఎన్ని టాస్ వేసినప్పుడు ఎన్ని అవుట్కమ్స్ వస్తాయని అడుగుతున్నాడు. సో హెచ్ టి రెండు ఛాన్సెస్. అదే 2 కాయిన్స్ తీసాడు అనుకోండి 2n ఫార్ములా అప్లై చేయాలి. 2² 4 అవుట్కమ్స్ వస్తాయి. సో ఇక్కడ ఓన్లీ 1 కాయిన్ వేసాడు కాబట్టి 2n అంటే 2/1 అంటే 2 ఛాన్సెస్ వస్తాయి. సో హెచ్ టి. సో ఈ రకమైనటువంటి ఇవేంటివి మ్యాచింగ్ లో ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తానంటే స్టేట్మెంట్స్ మీద సమ్స్ ఉన్నాయి. స్టేట్మెంట్స్ మోడల్స్ ఏ విధంగా ఉంటాయి, దాన్ని ఏ విధంగా ఇస్తాడు, పైన స్టేట్మెంట్ 1 ఎలా ఇస్తాడు, స్టేట్మెంట్ 2 ఎలా ఇస్తాడు, దానికి ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి, అది ఏ విధంగా మీరు ఈ యొక్క వీడియోని అందరూ కూడా వినండి, షేర్ చేయండి, లాస్ట్ వరకు కూడా చూడమని చెప్పండి. ఇఫ్ సపోజ్ ఎవరైనా సరే మాకు ఉపయోగకరం కాదు, మేము ఎందుకు చేసుకోవాలి సబ్స్క్రైబ్ అనద్దు. వాళ్ళకి ఉపయోగకరం లేకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేదంటే వాళ్ళ రిలేటివ్స్ కానీ, అదే కొంచెం పెద్దవాళ్ళు అయితే వాళ్ళ రిలేటివ్స్, స్టూడెంట్స్ ఉంటారు, టీచర్స్, స్టూడెంట్స్ కి అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మనం చేసి హెల్ప్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు నవంబర్ 1 అంటే రేపు అనుకుందాం 28th ఎగ్జామ్ 28/11/2020 28/11 ఎగ్జామ్ అంటే 27th అంతా మనం రివిజన్ చేసుకోవాలి. రివిజన్ అంటే మీకు చేతిలోనే ఎంత నవంబర్ 26th. ఓకే, అంటే 26 డేస్ ఉన్నాయి మీకు, 26 డేస్. ఈ 26 డేస్ లో మీరు ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, మనకి 14 చాప్టర్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి కొంత మీరు టైం వేసుకోండి. చాప్టర్ 1 ఏంటిది, రియల్ నంబర్స్ ఎన్ని రోజులు, 2 డేస్. దాని మీద కాన్సన్ట్రేషన్ చేసుకోండి. దానిలో ఉండండి థియరీ పార్ట్ అవనండి, బిట్స్ అవనండి, వాటి మీద ఎంసీక్యూస్ అవనండి, మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. అదే చాప్టర్ 2 ఇలాగా సెట్స్, దానికి 1 డే సరిపోతుంది మీకు. అలాగే చాప్టర్ 3 ఏంటండి ఇది, పాలినామియల్స్ కి మీకు ఒక 2 డేస్ ఈ విధంగా వేసుకోండి. దీంతో పాటు ఫిజిక్స్, బయాలజీ కూడా మీరు ఆ విధంగా చదువుకుంటారు. అలాగే చాప్టర్ 4 పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కి ఒక 2 డేస్ వేసుకోండి. అలాగే ఇక్కడ చాప్టర్ 5 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్
దీనికి ఒక 2 days. అండ్ చాప్టర్ 6 ప్రోగ్రెషన్స్ ఒక్కొక్క దానికి ఒక 2 days వేసుకోండి అలాగా. అండ్ చాప్టర్ 7 కోఆర్డినేట్ జామెట్రీ 2 days. చాప్టర్ 8 సిమిలర్ ట్రయాంగిల్స్ పెద్దదే కాబట్టి ఇది కూడా 2 days. అన్నిటికీ ఒక 2 days వేసుకోండి. అలాగే చాప్టర్ 9 టాంజెంట్స్ దీనికి ఒక రోజు. చాప్టర్ 10 మెన్సురేషన్ ఇది పెద్దదే ఉంటుంది కాబట్టి ఒక 2 days. చాప్టర్ 11 ట్రిగనామెట్రీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి దీనికి ఫార్ములాస్ అవి చదవాలి కదా. ట్రిగనామెట్రీ ఒక 2 days సరిపోతున్న డేస్ చూసుకోండి. చాప్టర్ 12 అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీ ఈ రెండు కలిపి ఒక రోజు సరిపోతుంది. అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీకి అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీ దీన్ని 2 days తీసుకోండి. అదే చాప్టర్ 13 ప్రాబబిలిటీకి ఒక రోజు సరిపోద్ది. ప్రాబబిలిటీకి 1 day. చాప్టర్ 14 స్టాటిస్టిక్స్ కి 2 days. సో ఎన్ని రోజులు లెక్క పెడదాం. 2 + 1 3 8 11 13 15 16 20 21 23 days వచ్చాయి. చూడండి 3 4 7 11 15 20 23 days వచ్చాయి ఇక్కడ. మనకున్న డే అంటే నవంబర్ 1 నుంచి మీరు కనుక రివిజన్ స్టార్ట్ చేసుకుంటే పెర్ డే ఏ చాప్టర్ ఏది చదువుకోవాలని వరుసగా ఇచ్చుకున్నాం. 23 days అయిపోయి ఇంకా మనకి 28th అంటే 5 days ఉన్నాయి. ఈ మిగతా 3 days కూడా ఫార్ములాస్ చదువుకోవడం, ఫార్ములాస్ అండ్ కీ కాన్సెప్ట్స్ అంటే మోడల్ పేపర్ సమ్స్ ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. 27th అంతా ఇంకొకసారి రివైజ్ చేసుకుంటాం. 27th నాడు మొత్తం గాబరాగా లేకుండా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే మీరు గ్యారంటీగా సక్సెస్ఫుల్ అవుతారు. సో రేపు అప్లోడ్ చేసే వీడియోలో ఏంటిది స్టేట్మెంట్ అండ్ సమ్స్ కొత్త వీడియో వస్తుంది. కాబట్టి ఎవ్రీవన్ ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో అండ్ షేర్ టు ఎవ్రీవన్. మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.